మ్యామ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బయట ప్రతి మనిషి ఏదో ఒక రకమైన ప్రెజర్స్‌తో ఉన్నారు మేడం ఒత్తిడికి. లైక్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు చేసే ప్రొఫెషన్ జాబ్ గురించి కావచ్చు, ఇలా చాలా రకాల ప్రెజర్స్ ఉన్నాయి. వీటన్నిటిని తగ్గించడానికి యోగా ఏమైనా యూజ్ అవుతుందంటారా? పోస్ట్ పాండమిక్ యాక్చువల్‌గా యోగానే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు కదా! అన్‌టైమ్‌లీ డెత్స్ అవి విగరస్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం అన్‌టైమ్‌లీ డెత్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఆహ్, కోవిడ్ టైంలో ఏం జరిగింది అంటే కొంత లంగ్స్ కెపాసిటీ అనేది కొంతమందిలో తక్కువ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే మెయిన్ అది లంగ్స్ మీదనే ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి. సో, మనం రికవర్ అయినా సరే కొంచెం లంగ్ కెపాసిటీ మాత్రం తక్కువగా ఉంటుంది. సో, ఎప్పుడైతే విగరస్ యాక్టివిటీ చేసినప్పుడు లంగ్స్ అండ్ హార్ట్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మన హార్ట్ రేట్ అనేది మరీ ఎక్కువగా అయ్యేంత వరకు వెళ్ళకుండా వర్కౌట్ చేయాలి కాబట్టి మనకప్పుడు యోగా అనేది ఒక పెద్ద ప్రత్యామ్నాయంగా వచ్చిందనమాట. సో యోగా ద్వారా మనం ఏంటంటే పోస్ట్ పాండమిక్ నుంచి కూడా అంటే లాంగ్ కోవిడ్ అంటారు అంటే ఒక 2-3 ఇయర్స్ పాటు మనం దాటి వచ్చేసాము. బట్ స్టిల్ వీఆర్ హియరింగ్ అబౌట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే డెఫినెట్గా యోగా ఒక మేజర్ మార్గంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మేడం ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలామంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఏవేవో ఆసనాలు వేసేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటేంటంటే యోగా అంటేనే ఆసనాలు అనుకుంటూ ఉంటారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? యోగాలో ఆసనాలనేది ఒక పార్ట్ మాత్రమే మనం బేసిక్‌గా చూడాలంటే. సో, ఆసనాలతో పాటు మనకి యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, సా ఆసన, తర్వాత ధ్యాన, సమాధి ఇలా మొత్తం అన్నీ అష్టాంగ యోగా అంటారు. సో, 8 లింబ్స్ ఆఫ్ యోగా ఉందనమాట. అందులో ఆసనాలనేది ఒక పార్ట్ మాత్రమే. కాబట్టి దీంతో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్, మన బిహేవియర్, తర్వాత మన పట్ల మన బిహేవియర్ అండ్ సొసైటీ పట్ల మన బిహేవియర్ ఇవన్నీ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ దెన్ నియమ అంటే మనం ఏ టైంలో ఆ ఫుడ్ తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఓన్లీ ఆసనాల ద్వారా అంటే మనం వెయిట్ తగ్గడం అనేది కష్టం. ఎనీ అదర్ ఫామ్ ఏదైనా ఫిట్నెస్ ఫామ్ తీసుకోండి. మీరు ఖర్చు పెట్టిన క్యాలరీస్ కన్నా మీరు తినే క్యాలరీస్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మనం వెయిట్ లాస్ చూస్తాం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నేను చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను అయినా కూడా తగ్గట్లేదు అంటే దేర్ విల్ బి లైక్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఓకే. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు ఫ్యాట్ అక్యుములేషన్ మనం తిన్నది కొంచెం తిన్నా ఫ్యాట్ అక్యుములేషన్ లాగా మనకు అయిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు యూ నీడ్ టు గెట్ చెక్డ్. ఎందుకు తగ్గట్లేదు అన్నప్పుడు ఏమైనా హార్మోనల్ ఇష్యూస్